వాటిల్లు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కులదేవత అయిన శ్రీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న దినం. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆత్మార్పణ దినోత్సవంను విశాఖపట్నం కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు అడ్డా గోవింద మరియు తదితరులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆలయ ప్రధాన ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంచిగారు దేవస్థానం విశాఖపట్నం అంటానండి. నా పేరు రాంబిలి బుచ్చి భాస్కర్ కుమార శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయం 125 సంవత్సరాల చరిత్ర దేవాలయం అండి. ఈరోజు మాఘశుద్ధ విధినాడు మా అమ్మవారు ఆత్మావతి అయిన రోజు. అమ్మవారు క్షేత్రం పెనుగొండ క్షేత్రవాసి అమ్మవారు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ జన్మలో అమ్మవారు జన్మించింది. అమ్మవారిని ఈరోజు మాఘశుద్ధ ఈనాడు రాజమహేంద్రవరం రాజుగారు వివాహం చేసుకుంటానని చెప్తే వివాహం పనికిరాదు, నేను భారతీయ సంభూతిని వివాహాన్ని చేసుకోకూడదు చెప్తే అలా కుదరదు, నేను వివాహం చేసుకుంటానని చెప్పడం వల్ల అమ్మవారు రాజుగారు అలా మాట వెంటని చెప్పి హోమం ఏర్పాటు చేసుకుని ఈరోజు అమ్మవారు ఆత్మాహుతి చేసుకుందండి. అమ్మవారి మీద గౌరవం కొద్దీ 102 దంపతులు ఈరోజు ఆత్మాహుతి చేసుకున్నారు. కాబట్టి అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంది కాబట్టి అమ్మవారు వెనకాల 102 మంది ఆహుతి చేసుకున్నారు కాబట్టి అందరూ 102 గోత్రాలు వైశ్యుల గోత్రాల కింద ఆవిర్భవించిందండి. అమ్మవారి మీద గౌరవం కొద్దీ అమ్మవారు 102 మంది ఆత్మాహుతి చేసుకున్నారు కాబట్టి ఆర్య వైశ్యులు 102 మంది ఏర్పాటు చేయారండి. ఈ 102 మంది 102 గోత్రాల కింద ఏర్పాటు చేశాం. అదే అలంకరణ మన గుళ్ళో దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆత్మాహుతి ఏదైతే విధంగా చేసుకుంటూ అది కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతోని పల్లరసాలతోని పసుపు కుంకుమలతో అభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా పుష్పాభిషేకము, సువర్ణ పుష్పాభిషేకము, జగన్నాథం గుడి నుంచి ఇక్కడ దాకా కూడా రథమహోత్సవము, 102 మంది మహిళల చేత పుష్పాల చేతితో పట్టుకుని అమ్మవారికి పుష్పాభిషేకం జరిగిందండి. అదేవిధంగా దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈరోజు 10:30కి అమ్మవారికి వాసవి మూలమంత్రాలతో హోమం కూడా చేస్తున్నామండి. సాయంత్రం భజన కార్యక్రమం ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందాలని మరీ కోరుతున్నామండి. నమస్కారం, నేను మీ కందల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి తూర్పుగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో సాక్షాత్తు పార్వతీదేవి అయినటువంటి అమ్మవారు మరి అక్కడ స్వయంగా కుసుమశ్రేష్ఠి కుసుమాంబల మరి గారాల పట్టిగా జన్మించడం, ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం, అలాగనే మరి విరూపాక్షుడుగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంట జన్మించడం అనేది మా ఆర్యవైశ్యులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి అలాగనే మరి అమ్మవారు ఇప్పటి నాటికి 1100 సంవత్సరాల పైచిలికైంది. మరి మీ అందరికీ తెలుసు అమ్మవారి గురించి, అమ్మవారి చరిత్రలో మరి అమ్మవారి మహిమల గురించి కానీ ఆమె అందరినీ కూడా కరుణించి కటాక్షించేటువంటి చల్లని తల్లి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి తాలూకా గొప్పతనం ఏంటంటే ఎవరు పేద గొప్ప అని తేడా లేకుండా అందరినీ కూడా ఆమె ఏంటంటే ఉద్ధరించి ఆ రోజు అగ్ని ప్రవేశం చేసి నేటికి 1100 సంవత్సరాలు సుమారైంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కూడా మరి ప్రత్యేకించి ఆర్యవైశ్యులు అంటే పెద్ద అభిమానం గౌరవం కొలిది మరి ఇవాళ ఈ ఆత్మార్పణ దినం ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు. ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పసుపు కుంకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని, అదేవిధంగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేసుకుంటూ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి తాలూకా పూజలు జరుపుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటూ అమ్మ తాలూకా ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు. అలాగనే మరి ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని, రేపు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.